మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో బైక్ రేసర్స్ అయితే రెచ్చిపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకు ఇంత పెద్ద మాట అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో వినాయక్ నగర్లో ఉన్నాం. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని వినాయక్ నగర్లో ఉన్నాము. వినాయక్ నగర్ 4th టౌన్ ప్రెమిసెస్లో ఒక ప్రైవేట్ వెంచర్ ఉంది. సో ప్రైవేట్ వెంచర్ దాటక ముందే ఒక న్యూలీ కన్స్ట్రక్టెడ్ అయినటువంటి ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఈ బ్రిడ్జ్ని ఎవరు వాడతారు అంటే నార్మల్గా మనకి వినాయక్ నగర్ ప్రజలు కావచ్చు, దాంతోపాటు ఆర్యనగర్, బోర్గేమ్, దాంతోపాటు ఇక్కడ మనకి ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో గాయత్రి నగర్ కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఆంగ్రా, ఇట్లాంటి ఏరియా వాళ్ళు ఈ రోడ్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దేనికంటే స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ప్రధానంగా వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేయడము, దాంతోపాటు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికైతే వాళ్ళు పికప్ చేసుకోవడానికైతే వాళ్ళు వస్తుంటారు. కాకపోతే ఇక్కడికి మనం ఎందుకు రావడం జరిగింది, బైక్ రేసర్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము, నిజామాబాద్ జిల్లాలో బైక్ రేసర్స్ అనే పేరు ఇతను ఎందుకు తీసుకొని వచ్చిండు అని చెప్పి చాలామంది అనుకుంటుండొచ్చు. ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ తిరుగుతున్న టైంలో ఇదంతా కూడా జీరో ఖర్చు కొడతా ఉన్నారు. సో స్పోర్ట్స్ బైక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పోర్ట్స్ బైక్స్తోనే ఇక్కడ ఒక క్లియర్ విజువల్ ఉందండి. సో వెహికల్ ఇట్లా పెడతా ఉంటారు, డౌన్ చేసేసి రౌండ్ కొడుతూ ఉంటున్నారు. ఇదంతా ఇవన్నీ జీరో కట్స్. దీంతోపాటు ఇక్కడ ఇవన్నీ కూడా అవే. సో ఒకే బైక్ చేసింది అంటే మాత్రం ఖచ్చితంగా మనము పప్పులో కాలేసినట్టే. ఎన్ని ఉన్నాయంటే ఇట్లాంటి మాక్స్ దాదాపుగా అంటే ఒక 4 నుంచి 5 బైక్లు వచ్చేసి ఇక్కడ ఈ రేసింగ్ కావచ్చు, లేకపోతే స్టంట్స్ చేయొచ్చు. దాంతోపాటు మనకి వాళ్ళు జీరో కట్స్ కొట్టచ్చు. ఈ నుంచి ఆడదాక దారి పొడుగున, ఎందుకంటే ఇక్కడ నార్మల్గా మధ్యాహ్నం కావచ్చు, దాంతోపాటు ఈవినింగ్ టైంలో. సో దాంతోపాటు ఈవినింగ్ టైంలో మనకి ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. అంటే మనకి స్కూల్ టైంలో వచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు, దాంతోపాటు పికప్ చేసుకోవడానికి ఉంటారు. సో పిల్లలు ఎక్కువ ఉంటారు. పిల్లలు ఎక్కువగా నడిచే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన వాళ్ళు రేసింగ్ చేస్తూ ఉన్నారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ కాదు, ఇది పక్కా మనకి ఒక ఇక్కడ స్థానిక ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా రేసింగ్ జరుగుతూ ఉంది. రేసింగ్ జరిగే టైంలో కూడా ఒకరినొకరు తన్నుకుంటున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి ఆలోచించండి, అసలు పోలీస్ అధికారుల నిఘా అనేది ఎంతవరకు ఉంది. 4th టౌన్ నియర్ బై లొకేషన్లో దాదాపు కూతవేటు దూరంలో దాదాపుగా మనకి ఇక్కడ నుంచి 200 to 500 మీటర్ రేడియస్లోనే మనకి 200 to 500 రేడియస్ అండి. అక్కడ ఒక కాలేజ్ ఉంది, ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ దాని పక్కనే అంటే దాదాపుగా 300 to 400 మీటర్ రేడియస్లోనే మనకి 4th టౌన్ అనేది ఉంది. సో మరి పోలీస్ అధికారులు పెట్రోలింగ్లో భాగంగా మరి ఇక్కడికి ఎందుకు రావడం లేదు. దాంతోపాటు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్న ఏరియాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా వరకు కూడా ఇవాళ బాధగా అనిపిస్తుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీరు ఏంది అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కూడా వాళ్ళపైన దాడులు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ జరిగినాయని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే నార్మల్గా మనకి బైక్ రేసింగ్ అనేది హైదరాబాద్లో కొన్ని ఏరియాస్, నెక్లెస్ ఏరియా కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే కొన్ని ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఇట్లాంటి న్యూస్ అనేది మనం వింటుండే. కాకపోతే నిజామాబాద్లో కూడా ఇట్లాంటి రేసింగ్ అనేది జరుగుతూ ఉంది. సో రేసింగ్ జరిగిన అదంతా పక్కన పెడితే మాత్రం తన్నుకుంటున్నారు చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు, దాంతోపాటు ఆకతాయిలు మాత్రమే ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ స్టంట్స్ చేయడము, జీరో కట్స్ కొట్టడము, అదేవిధంగా వెహికల్స్తోని వాళ్ళు రేసింగ్ చేయడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో పోలీస్ అధికారులు, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దానిపైన అయితే చాలామంది చుట్టుపక్కల ప్రజలు అయితే ఇవాళ కోరుతూ ఉన్నారు. రెస్పాన్స్ ఏమిస్తారు, మేడం దీనిపైన యాక్షన్ తీసుకుంటారా అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళు అంటూ ఉన్నారు. సో నిజామాబాద్ పోలీస్ బాస్గా మీకు ఒక రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మనము అదుపు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళని చూసి ఇంకా కొంతమంది కూడా ఇవాళ చెడుదారిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వితౌట్ హెల్మెట్తోని బైక్ నడపొద్దు అని చెప్పేసి మనం చెప్తున్నా కూడా చాలా వరకు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎన్నో బైక్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి రేసింగ్ మాయలో పడి ఇట్లాంటి మత్తులు తూగుతూ చాలామంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే బైక్లు కొనిస్తూ ఉన్నారు, కాకపోతే వాళ్ళ కొడుకులు ఏం చేస్తూ ఉన్నారు, బయటికి వెళ్ళి ఎంతవరకు సవ్యంగా నడుపుతూ ఉన్నారు వెహికల్స్ని, ప్రాపర్గా ఎంత రైడ్ చేస్తున్నారు అనే దానిపైన కూడా ఖచ్చితంగా పేరెంట్స్ కూడా అడగాల. ఒక స్పోర్ట్స్ బైక్ ఇస్తున్నామంటే అతనికి ఎంతవరకు నీడ్ ఉంది అది. సో నీడ్ ఉన్న వాళ్ళకి మీరు బైక్స్ ఇవ్వండి. కాకపోతే నార్మల్గా ఎన్నో బైక్స్ ఉంటున్నాయి మనకి ఫ్యామిలీలలో. కాకపోతే ఇట్లాంటి స్పోర్ట్స్ బైక్స్ తీసుకొని మనకి రోడ్ల పైన కూడా స్టంట్స్ చేయడము, లేకపోతే సైలెన్సర్ ఇప్పదీసి హెవీ సౌండ్ పొల్యూషన్కి కారణం అవుతూ ఉన్నారు చాలామంది.
సో బుల్లెట్స్ కావచ్చు, ఏవైతే కొన్ని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా వాళ్ళ సైలెన్సర్లు ఇప్పేసి మనకి నార్మల్గా షార్ట్స్ వచ్చేటట్టు, మనకి బాంబ్ బ్లాస్ట్ అయినట్టు సౌండ్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా చూస్తే ఇవాళ ఇక్కడ ఈ స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి, ఒకవేళ ఇట్లా పిల్లల్ని తీసుకొని రిసీవ్ చేసుకోవడానికి రావాలంటే కూడా ఇలా భయపడుతూ ఉన్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన అయితే మాట్లాడాలి. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు. మేడం, మీరు ఇక్కడేనా అమ్మ మీది? ఇక్కడ చాలా వరకు కూడా తాగిన రోగులో చాలా మంది సీసాలు వలగొట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. తాగిన మైకంలో ఇట్లాంటి బైక్ రేసింగ్ ఇట్లాంటి చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుందమ్మా. సో ఇది ఎంతవరకు నిజమమ్మా? అంటే అప్పుడప్పుడు అక్కడక్కడైతే సీసాలు కనబడుతున్నాయి. ఈవినింగ్ టైంలో ఒక 5-6 పిల్లలు వచ్చేసి గ్రూప్ చేసుకుంటూ తాగడము. అంటే మేము అంటే లైవ్గా అట్లా చూడలేదు, బట్ కానీ వింటుంటాము. ప్లస్ అవి కూడా కనబడుతూ ఉంటాయి అక్కడక్కడ. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎటు వెళ్తున్నారు? ఇక్కడ నుంచి వాకింగ్కి వెళ్దాం. వాకింగ్కి వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఒక ప్రైవేట్ వెంచర్ ఉంది. సో ఇక్కడ తాగుబోతులకు ఒక అడ్డాగా మారిందని చెప్పేసి తెలుస్తా ఉంది. చాలా మంది బైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేసింగ్ చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ మీద అని చెప్పి తెలుస్తా ఉంది. సో పోలీస్ అధికారులు అసలు ఎందుకు రెస్పాండ్ అవుతలేరమ్మా? వస్తారు పోలీసులు కూడా ఈవినింగ్ టైంలో ఒక రౌండ్ వేసిపోతారు. రౌండ్ సరిపోతుందా అంటారా ఇక్కడ? అంటే వస్తారు ఈవినింగ్ అయితే, అంటే సండేస్ వీకెండ్స్ అయితే మొత్తం యూత్ అంతా పిల్లలంతా ఉంటారు ఇక్కడే, బైక్లల్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ర్యాష్గా తిరుగుతూ ఉంటారు. ఈ రూట్ ని ప్రిఫర్ చేయాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారని తెలుస్తుంది. నిజమేనా? అవును. ఎందుకు వస్తారంటే యూత్ పిల్లలు బాగా హడావిడిగా ఉంటారు ఇటంతా. వీకెండ్స్ అయితే అడ్డాలా ఉంటుంది, ఇంకా వాళ్ళ ఇష్టం అంతే. ఇంకా మేమే భయపడతా ఉంటాం. ఈవినింగ్స్ రాము, చీకటి పడిందంటే అంతే. ఇంకా లోపలికి పోతే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంతా తెలియట్లేదు, రోడ్డు దగ్గరే కదా. లోపలికి వెళ్తే మొత్తం అంత చెత్తగా ఘోరంగా ఉంటుంది. పిల్లల్ని చూస్తే కూడా భయం వేస్తుంది. వాళ్ళు ఎట్లుంటారో కూడా తెలియదు కదా, అటాక్ చేసేదాకా కూడా అర్థం కాదు. ఇంకా అంతే. అంటే గతంలో ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి అంటే మహిళల పైన దాడులు చేయడం కావచ్చు, ఇట్లాంటి ఏమైనా? మా దృష్టి వరకు అయితే రాలేదు, అంతా లేదు. కానీ తిరుగుతూ ఉంటారు పిల్లలు అయితే. కానీ ఎప్పుడు ఏం చేసేది తెలియదు వాళ్ళు, ఆ తాగిన మత్తులో కావచ్చు. కాబట్టి మనమే భయంతో ఉంటాం. ఇంకా అంతే, వెళ్ళే టైమింగ్స్ చూసుకొని ఇప్పుడు ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం అంతే, చీకటి పడవ లోపు అట్లా. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని వినాయక్ నగర్ 4th టౌన్ ప్రమిసెస్లో ఈ ఫ్లైఓవర్ ఏదైతే మనకి ఈ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనిపైన అయితే చాలామంది నడవాలంటే భయపడుతున్నామని చెప్పి తెలుస్తూ ఉంది. నైట్ టైంలో కావచ్చు, అదేవిధంగా వీకెండ్ టైంలోనైతే అసలు ఎవరి మీదకి పడతారు, సో ఎవరిపైన దాడి చేస్తారు అనే దానిపైన అయితే ఒక క్లారిటీ లేకుంటుంది. ఎందుకంటే బయటకు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుందని చెప్పేసి వినాయక్ నగర్కి సంబంధించిన స్థానిక ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇట్లా చాలామంది ఇంకా కొంత టైం అయితే మనకి చాలామంది కూడా వాకింగ్ చేసే ఏరియాగా మనం చెప్పుకుంటాం. కాకపోతే ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6:37 నుంచి ఇదంతా పంచాయతీ అనేది స్టార్ట్ అవుతుంది. సో బైకర్స్ కావచ్చు, లేకపోతే తాగుబోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇది ఒక అడ్డా. సో ఈ అడ్డాని పోలీస్ అధికారులు ఖచ్చితంగా ఈ అడ్డపైన అయితే ఒక కన్నేసి ఉంచాలి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలతో పాటు మా సుమన్ టీవీ తరపున కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇవాటి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.